ద ఫ్యూల్ ప్రొవైడర్ అండ్ లైఫ్ సస్టైనర్. ఈరోజు మనం నేర్చుకోబోయేది వచ్చి థర్డ్ పార్ట్, గ్లాండ్స్ గురించి తెలుసుకుంటాం. గ్లాండ్స్, డైజెస్టివ్ గ్లాండ్స్ ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, అవి రిలీజ్ చేసే సెక్రేషన్స్ వల్ల యూజ్ ఏంటి, అవి ఏ సెక్రేషన్స్ చేస్తాయని. ఫస్ట్, salivary glands. A salivary gland is a gland that releases a secretion called saliva into oral cavity. Salivary glands అంటే ఏ గ్లాండ్స్ అయితే సలివాని సెక్రెట్ చేస్తాయో వాటిని salivary glands అంటారు. మామూలుగా ఉన్నప్పుడు కొంచెం సలివా రిలీజ్ అవుతుంది మన మౌత్లోకి, మనం ఏ ఫుడ్ తినలేనప్పుడు. ఆ సలివా అన్నది మన మౌత్ని అలాగా కొంచెం వెట్గా ఉంచడానికి యూజ్ అవుతుంది, మాయిస్ట్, అండ్ టు క్లీన్స్ ద మౌత్ అండ్ టీత్. మన మౌత్ని టీత్ని క్లీన్ చేయడానికి కొంచెం సలివా రిలీజ్ అవుతుంది, అండ్ మన మౌత్ని మాయిస్ట్గా ఉంచడానికి. ఫుడ్ ఎంటర్ అయినప్పుడు మాత్రం సలివా సెక్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఇట్ లూబ్రికేట్స్, డిజాల్వ్స్ అండ్ బీయింగ్స్ ద కెమికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్. కెమికల్ బ్రేక్ డౌన్ అనేది ఎక్కడే జరుగుతుంది, మనం నవ్వులుతూ ఉండగానే కెమికల్ బ్రేక్ డౌన్ కూడా జరుగుతుంది మన సలివా నుంచి సెక్రేట్ అయిన ఎంజైమ్స్ వల్ల. When food enters the mouth, however, secretion of saliva increases and it lubricates, dissolves and beings the chemical breakdown of food. Food chemical breakdown ki saliva అనేది హెల్ప్ చేస్తుంది. సలివా ఫంక్షన్స్ కూడా తెలుసుకుంటాం. The mucous membrane of mouth and tongue contains many salivary glands that opens directly or indirectly via shortcuts to the oral cavity. The mucous membrane of mouth and tongue contains many salivary glands that opens directly or indirectly via shortcuts to oral cavity. Mucous membrane అంటే మన salivary glandsలో మౌత్ టంగ్లో ఉన్నవి అన్ని salivary glands డైరెక్ట్లీగా కానీ ఇండైరెక్ట్లీగా కానీ ఓరల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతాయి. డైరెక్ట్లీ అంటే అట్లా సెక్రేట్ చేసిన అలా బయటకు వదిలి, ఇండైరెక్ట్లీ అంటే డక్ట్స్ ద్వారా వదిలేదాన్ని ఇండైరెక్ట్లీ సెక్రేషన్ అంటారు. డక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక గ్లాండ్ ఉన్నది అనుకో, సపోజ్ ఇది ఒక గ్లాండ్, ఈ గ్లాండ్ నుంచి సెక్రేషన్ అన్నది ఈ పార్ట్ ఆర్గన్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మోసుకెళ్ళే ట్యూబ్ని డక్ట్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ డక్ట్. దీస్ గ్లాండ్స్ ఇంక్లూడ్, ఈ మౌత్లో ఉండే గ్లాండ్స్, దీస్ గ్లాండ్స్ ఇంక్లూడ్ లైబియల్, బక్కల్, ప్యాలటైల్ ఇన్ ద లిప్స్. ప్యాలెట్ పాయింట్ ఇక్కడ నుంచి చెప్తాను. దీస్ గ్లాండ్స్ ఇంక్లూడ్ labial, buccal and palatine glands. These glands include labial, buccal and palatine glands in lips, cheeks and palate. ఇవి ఈ గ్లాండ్స్ అనేవి ఈ ప్లేస్లో ప్రజెంట్ అయి ఉంటాయి. లిప్స్, చీక్స్, ప్యాలెట్ రెస్పెక్టివ్లీ అండ్ లింగ్వల్ గ్లాండ్స్ ఇన్ టంగ్, ఆల్ ఆఫ్ విచ్ మేక్ స్మాల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సలివా. ఇవన్నీ స్మాల్ కాంట్రిబ్యూషన్స్కి యూజ్ అవుతాయి. ఈ చిన్న గ్లాండ్స్ అనేవి లిప్స్లోని, చీక్స్లోని ప్రజెంట్. మేజర్ కాంట్రిబ్యూషన్ గ్లాండ్స్ అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద మేజర్ కాంట్రిబ్యూషన్ గ్లాండ్స్ ఆర్, మోస్ట్ సలివా ఈజ్ సెక్రేటెడ్ బై మేజర్ సలివరీ గ్లాండ్స్ విచ్ లై బియాండ్ ఓరల్ మ్యూకోజా. ఓరల్ మ్యూకోజాకి బయట ఉంటాయి. ఇంటూ డక్ట్స్ దట్ లీడ్ ఇంటూ ఓరల్ క్యావిటీ. అవి డక్ట్స్, వాటి డక్ట్స్తోని ఈ ఓరల్ క్యావిటీలోకి సలివాని రిలీజ్ చేస్తాయి. అండ్ మేజర్ సలివరీ గ్లాండ్స్ వచ్చి పెరోటిడ్ గ్లాండ్, సబ్మాండిబులర్ అండ్ సబ్లింగ్వల్ గ్లాండ్స్. పెరోటిడ్ గ్లాండ్స్ ఇవి ఇయర్ ముందుకి ఇలా కింద కనిపిస్తుంది కదా, ఇది పెరోటిడ్ గ్లాండ్. ఈ కింద ఇక్కడ ఉన్నది కదా టంగ్ కింద, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పెరోటిడ్ గ్లాండ్. ఇది సబ్మాండిబులర్ గ్లాండ్. ఇక్కడ ఉన్నది కదా ఈ కింద, ఇది సబ్మాండిబులర్ గ్లాండ్. ఈ టంగ్ కింద ఉన్నదాన్ని సబ్లింగ్వల్ గ్లాండ్. ఈ పెరోటిడ్ గ్లాండ్ అనేది పెద్దది, ఇదే మేజర్ కాంట్రిబ్యూషన్ సలివాకి. పెరోటిడ్ గ్లాండ్స్ గురించి తెలుసుకుందాం. పెరోటిడ్ గ్లాండ్స్ లార్జెస్ట్ ఆర్ లొకేటెడ్ ఇన్ఫీరియర్ అండ్ యాంటీరియర్ టు ఇయర్స్. దాని లొకేషన్ గురించి చెప్తాడు, మనం ఇందాక డయాగ్రామ్లో చూసాం కదా అదే. బిట్వీన్ ద స్కిన్ అండ్ మాస్టర్ మజిల్. స్కిన్కి మాస్టర్ మజిల్కి మధ్యలో ఉంటుంది ఈ గ్లాండ్ అన్నది. అంటే బయట ఉన్న స్కిన్కి, మన స్కిన్ ఇలా కట్ చేయగానే ఆ సలివరీ గ్లాండ్ అక్కడ కనిపిస్తుంది ఇయర్ కింద, దాని కింద మజిల్ ఉంటుంది అలాగా. ఈచ్ సెక్రెట్స్ సలివా ఇంటూ ఓరల్ క్యావిటీ వయా పెరోటిడ్ డక్ట్ ఆఫ్ స్టెన్సన్ అంటారు దాన్ని, పెరోటిడ్ డక్ట్. that pierces the buccinated muscle into open into vestibule opposite the second molar tooth. ఆ డక్ట్స్ అన్నవి అటు నుంచి ఇటు నుంచి వచ్చే ఒక్కొక్క డక్ట్ అన్నది పీర్సెస్ అంటే ఆ
మజిల్కి హోల్డ్ చేస్తూ బక్కనేటర్ మజిల్కి హోల్డ్ చేస్తూ ఇలా లోపలికి వచ్చి అవి కరెక్ట్గా మన సెకండ్ మోలార్ అప్పర్ మోలార్ టూత్ ఉన్నది కదా అక్కడ ఓపెన్ అవుతాయి ఈ డక్ట్స్ అనేవి. ద పరోటిడ్ గ్లాండ్ సెక్రీట్ ఏ వాటరీ సెరస్ లిక్విడ్ కంటైన్స్ సలివరీ అమ్లైజ్. దీని యూజ్ ఏంటో మనం నెక్స్ట్ తెలుసుకుంటాం. సలివరీ అమ్లైజ్ ఇది స్టార్చ్ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ద సబ్మాండిబులర్ గ్లాండ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్లోర్ ఆఫ్ మౌత్ అంటే మన కింద ఇలా చెప్పాను కదా, ఫ్లోర్ ఆఫ్ మౌత్ కింద ప్రజెంట్ అయి ఉంటాయి. దే డక్ట్స్ ద సబ్మాండిబులర్ డక్ట్స్ అన్నవి డక్ట్ ఆఫ్ వాటన్ అంటారు. వీటినే సబ్మాండిబులర్ డక్ట్స్ని డక్ట్ ఆఫ్ వాటన్ రన్ అండర్ ద మ్యూకోజా ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ది మిడిల్ లైన్ ఆఫ్ ది ఫ్లోర్ ఆఫ్ మౌత్ అండ్ ఎంటర్ ద ఓరల్ క్యావిటీ లాటరల్ టు లింగ్వల్ ఫ్రెన్యులమ్. లింగ్వల్ ఫ్రెన్యులమ్ గురించి చెప్పాను కదా, టంగ్ని మన మౌత్ని రెండింటిని అటాచ్ చేస్తుంది కానీ అక్కడ ఓపెన్ అవుతుంది ఈ డక్ట్ అన్నది. దీస్ సెక్రీటివ్ ఫ్లూయిడ్ దట్ కంటైన్స్ అమ్లైజ్ బట్ ఈస్ థిక్కెన్డ్ విత్ మ్యూకస్. సబ్లింగ్వల్ గ్లాండ్స్ ఆర్ బినీత్ ద టంగ్ అండ్ సుపీరియర్ టు ది సబ్మాండిబులర్ గ్లాండ్స్ పైన ఉంటాయి. ఇందాక డయాగ్రామ్లో చూసాం కదా అలాగా. దే డక్ట్స్ ద లెస్సర్ సబ్లింగ్వల్ ducts duct of Renovus. ఈ సబ్లింగ్వల్ గ్లాండ్స్ డక్ట్ని డక్ట్ ఆఫ్ రెన్యువస్ అంటారు. ఓపెన్ ఇన్ టు ద ఫ్లోర్ ఆఫ్ మౌత్ అంటే వారల్ క్యావిటీ ఫ్లోర్లోనే ఈ డక్ట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. దీస్ కంటైన్ మోస్ట్లీ మ్యూకస్ cells, so they secrete much thicker fluid that contributes a small amount of salivary amylase. ఇవి స్మాల్ అమౌంట్ ఉంటే కాంట్రిబ్యూట్ చేస్తాయి. సలివరీ అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్ అనేది పరోటిడ్ గ్లాండ్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు సలేవా ఫంక్షన్ ఏంటి, ఆ సలేవాలో ఏవేవి ప్రజెంట్ అయ్యి ఉంటాయన్నో తెలుసుకుందాం. సలేవా ఈజ్ 99.95% వాటర్. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను సలేవాలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఎందుకంటే అది మన టేస్ట్ చూడడానికి యూజ్ అవుతుంది. వాటర్ అండ్ 0.5% సొల్యూట్స్. అమాంగ్ ద సొల్యూట్స్, ఆ సొల్యూట్స్లోని 0.5%లోని సోడియం, పొటాషియం, క్లోరిన్, బైకార్బోనేట్ అండ్ ఫాస్ఫేట్ అన్నవి ప్రజెంట్ అయి ఉంటాయి. క్లోరిన్, బైకార్బోనేట్, పొటాషియం, సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్ అండ్ ఫాస్ఫేట్ అన్నవి ప్రజెంట్ ఉంటాయి. ద వాటర్ ఇన్ సలేవా ప్రొవైడ్స్ ఎ మీడియం ఫర్ డిజాల్వింగ్ ఫుడ్స్. నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఫర్ డిజాల్వింగ్ ఫుడ్స్ అన్నవి మీడియం ప్రజెంట్ అయి ఉంటాయి. దే కెన్ బి టేస్టెడ్ బై గస్టేటరీ రిసెప్టర్ సెల్స్ సో దట్ డైజెస్టివ్ రియాక్షన్స్ కెన్ బిగిన్. మనం టేస్ట్ చూడగానే డైజెస్టివ్ రియాక్షన్స్ బిగిన్ అవుతాయి. అంటే మన స్టమక్లో యాసిడ్ రిలీజ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఈ సలేవా వల్లే మనం టేస్ట్ చూడగలుగుతాం. సాలిడ్స్ అన్న లిక్విడ్లో మారి ఆ లిక్విడ్ని మన గస్టేటరీ రిసెప్టర్ సెల్స్ అనేవి టేస్ట్ చూడగలుగుతాయి. కంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సలేవాలోని ఏవేవి ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి. ఆల్సో ప్రెజెంట్ ఆర్ సమ్ డిజాల్వ్డ్ గ్యాసెస్ అండ్ వేరియస్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఇంక్లూడింగ్ కొన్ని డిజాల్వ్డ్ గ్యాసెస్ ఉంటాయి. సచ్ యాజ్ మనకు వాసన వస్తుంది చూడండి, ఆ టైప్ ఆఫ్ గ్యాసెస్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సచ్ యాజ్ యూరియా, యూరిక్ యాసిడ్, ఇవి క్రిస్టల్స్ ఫామ్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. మ్యూకస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. లూబ్రికేట్స్ అండ్ ఇమ్యూనోగ్లోబిన్ ఏ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. బ్యాక్టీరియో లైటిక్ ఎంజైమ్ లైసోజైమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సలివరీ అమ్లైజ్ విచ్ డైజెస్ట్ ద స్టార్చ్. సలివరీ అమ్లైజ్ విచ్ డైజెస్ట్ ద స్టార్చ్ ఇది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు ఒక్కొక్క దాని ఫంక్షన్ తెలుసుకుందాం. ఫస్ట్ యూరిక్ యాసిడ్. ఈ యూరియా అన్నది ఏం చేస్తుందంటే మన సలివరీ కంపోజిషన్లో ఏమైనా క్రిములు ఏమైనా ఉంటే వాటిని చంపుతుంది. నెక్స్ట్ మ్యూకస్, మన సలివాని లూబ్రికేట్ చేయడానికి ఈ మ్యూకస్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇమ్యూనోగ్లోబులిన్ ఏ ఏంటంటే ఇది మన సలేవాలోనూ ఏమైనా బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఉంటే వాటిని కిల్ చేస్తుంది. లైసోజోమ్ కూడా అదే వర్క్ చేస్తుంది. ఏమైనా బ్యాక్టీరియా ఇలాంటివి ఏమైనా ప్రెజెంట్ ఉంటే లైసోజోమ్ అనేది కిల్ చేస్తుంది. ఈ సలివరీ అమ్లైజ్ అనేది డైజెషన్లో హెల్ప్ అవుతుంది. ఈ సలివరీ అమ్లైజ్తోనే డైజెషన్ అనేది జరుగుతుంది. స్టార్చ్ మాలిక్యూల్స్ బ్రేక్ అవుతాయి. సలివరీ గ్లాండ్స్ డయాగ్రామ్ ఇందులోని మనం ఇందాక చూసిన గ్లాండ్స్ తెలుసుకున్నాం. పారోటిడ్ గ్లాండ్, నెక్స్ట్ సబ్మాండిబులర్ గ్లాండ్ అండ్ దిస్ సబ్లింగ్వల్ గ్లాండ్. ఇంకా వీటి డక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇదిగో ఈ డక్ట్స్ పారోటిడ్ గ్లాండ్ నుంచి సెక్రేషన్ తీసుకెళ్ళండి. ఇదిగో ఇక్కడ ఈ పైన సెకండ్ మోలార్ టూత్ దగ్గర ఇది ఓపెన్ అవుతుంది. ఓపెనింగ్ ఆఫ్ పారోటిడ్ డక్ట్ నియర్ సెకండ్ మాక్సిలరీ మోలార్. సబ్మాండిబులర్ డక్ట్ ఇది సబ్లింగ్వల్ డక్ట్ చాలా చిన్నది ఉంటుంది. జస్ట్ ఇలా పైకి ఓపెన్ చేయడమే దాని పని. ఇంకా మన
సలివరీ గ్లాండ్లో ఉండే సెల్స్ని అస్ని సెల్స్ అంటారు. ఈ అస్ని సెల్స్ మన సలేవాని తయారు చేస్తాయి. అందులో ఉన్న లైసోజైమ్స్ కానీ యాంటీబాడీస్ కానీ వాటర్ని మ్యాగ్జిమం సెక్రెట్ చేయడం కానీ ఇవన్నీ వర్క్ అంతా ఈ అస్ని సెల్స్ చేస్తాయి. మన సలేవరీ గ్లాండ్స్ లోపల ఈ అస్ని సెల్స్ అన్న ప్రజెంట్ అయి ఉంటాయి. పెరోటిడ్ గ్లాండ్ ఈ డయాగ్రామ్లో క్లియర్గా కనిపిస్తుంది. పెరోటిడ్ గ్లాండ్ ఈ కింద సబ్మాండిబులర్ అండ్ సబ్లింగువల్ గ్లాండ్ అండ్ దే డక్ట్స్. ఇవి ఓపెనింగ్ ఆఫ్ సబ్లింగువల్ డక్ట్స్. హిస్టాలజీ ఆఫ్ స్టమక్ అనేది ఎలా ప్రజెంట్ అయి ఉంటుంది, స్టమక్ క్రాస్ సెక్షన్స్, ఆ హిస్టాలజీ అన్నది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ద స్టమక్ వాల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సేమ్ బేసిక్ లేయర్స్ యాజ్ ది రెస్ట్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైన్ ట్రాక్ట్ అంటే మొత్తం మన మౌత్ నుంచి యానస్ దాకా మొత్తం అంతా ఆ ట్రాక్ట్లో లేయర్స్ ప్రజెంట్ అయి ఉంటాయో స్టమక్లో కూడా సేమ్ అదే లేయర్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. కానీ స్టమక్లో చిన్న చేంజ్ ఉంటుంది అంతే. మనం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ గురించి ద స్టమక్ వాల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సమ్ సేమ్ బేసిక్ లేయర్స్ యాజ్ ద రెస్ట్ ఆఫ్ ది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ విత్ సెర్టెన్ మోడిఫికేషన్స్. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లోని ఏ లేయర్స్ అయితే ఉన్నాయో మన స్టమక్లో కూడా అదే లేయర్స్ అన్నీ ఉంటాయి, కానీ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. ఆ మోడిఫికేషన్స్ అన్నిటి గురించి మనం గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు అప్పుడు చెప్తాను. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఉండే లేయర్స్ మ్యూకోజా, సబ్ మ్యూకోజా, ఆబ్లిక్ మజిల్స్, సర్క్యులర్ మజిల్స్, లాంగిట్యూడినల్ మజిల్స్ అండ్ సిరోజా. ఇవి మనకి లోపల నుంచి బయటికి అంటే మన స్టమక్ లోపల నుంచి బయటికి ఈ లేయర్స్ ఇలాగన్నో ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఇది అవుటర్ సైడ్ స్టమక్. ఈ స్టమక్ హిస్టాలజీ క్రాస్ సెక్షన్ చూస్తున్నారు కదా ఇక్కడ. ఈ పైన ఉన్నది అవుటర్ సైడ్. ఇలాగ అవుట్ సైడ్ టు ఇన్సైడ్, ఇటువైపు అవుట్, లోపల ఇన్. ఇది గ్యాస్ట్రిక్ రూగే. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇలా ఫోల్డ్స్ లాగా స్టమక్లో రూగే అన్న ప్రజెంట్ అయి ఉంటాయి కదా అని చెప్పాను కదా, దే ఆర్ గ్యాస్ట్రిక్ రూగే. ద సర్ఫేస్ ఆఫ్ మ్యూకస్ లేయర్ ఆఫ్ సింపుల్ కాలమర్ ఎపిథెలియల్ సెల్స్ కాల్డ్ సర్ఫేస్ మ్యూకస్ సెల్స్. ఇవి మ్యాక్సిమం స్టమక్ సెక్రెషన్స్లో హెల్ప్ చేస్తాయి. నెక్ సెల్స్ ఇవన్నీ మ్యూకోజాలోనే ప్రజెంట్ అయి ఉంటాయి. ద మ్యూకోజా కంటెన్స్ లామినియర్ ప్రాప్రియా, అల్వియోలర్ కనెక్టివ్ టిష్యూ అంటారు దీన్ని, అండ్ మస్కులారిస్ మ్యూకోజా స్మూత్ మజిల్. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యూకోజాలోని లామినియర్ ప్రాప్రియా అండ్ మస్కులారిస్ మ్యూకోజా, ఇవి లేయర్స్. ఇవి ఈ కింద వైట్ కలర్లో ఉన్న లేయరే లామినియర్ ప్రాప్రియా, ఆ కింద రెడ్ కలర్లో చిన్న లేయర్ కనిపిస్తుంది కదా దాన్నే మస్కులారిస్ మ్యూకోజా అంటారు. ఇది సెపరేట్ చేస్తూ ఉంటుంది రెండు లేయర్స్ని. హిస్టాలజీ ఆఫ్ స్టమక్. ఆ ఎపిథెలియల్ సెల్స్ అన్నవి కిందకి ఎక్స్టెండ్ అవుతాయి మన స్టమక్లోకి. లామినియా ప్రాప్రియా ఎక్స్టెండ్ డౌన్ ఇంటూ ది లామినియా ప్రాప్రియా ఇందాక చెప్పాను కదా ఆ లేయర్ లోపలికి ఇంకా ఎక్స్టెండ్ అవుతాయి ఆ సెల్స్ అన్నవి. విచ్ దే ఫార్మ్ కాలమ్స్ ఆఫ్ సెక్రేటరీ సెల్స్ కాల్డ్ గ్యాస్ట్రిక్ సెల్స్. ఆ సెక్రేటరీ సెల్స్ని గ్యాస్ట్రిక్ సెల్స్ అని కూడా అంటారు. సెవరల్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఓపెన్ ఇంటూ ది బాటమ్ ఆఫ్ నారో ఛానల్స్ కాల్డ్ గ్యాస్ట్రిక్ పిట్స్. ఈ ఛానల్స్ చూసారు కదా వీటిని గ్యాస్ట్రిక్ పిట్స్ అంటారు. ఇక్కడ ఉన్న జీ సెల్స్ గ్యాస్ట్రిక్ సెల్స్. దే ఆర్ కాల్డ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అండ్ గ్యాస్ట్రిక్ సెల్స్. పెరైటల్ సెల్స్, జీ సెల్స్, చీఫ్ సెల్స్, ఈ మూడు గ్యాస్ట్రిక్ సెల్స్. ఇక్కడ ఈ పిట్స్ నుంచి ఓపెన్ అయ్యి ఇది అన్నది ఇలా ట్రావెల్ చేస్తూ స్టమక్ లోపలికి ఇలా వెళ్తుంది. ఆ సెక్రీషన్స్ అన్నవి సెక్రీషన్స్ ఫార్మ్ from several gastric glands flow into each gastric pit and then into lumen of stomach. lumen అంటే లోపల ఉన్న పార్ట్ని lumen అంటారు. స్టమక్ లోపల మన గ్యాస్ట్రోఇంటెస్టైన్ లోపల మెయిన్ ఇలా ఉంటుంది కదా లేయర్స్ అనేవి ఇలా ప్రజెంట్ అయి ఉంటాయి కదా. ఈ లోపల మన స్టమక్ ఇంకో ఓపెనింగ్ అయిపోవడం మొత్తం అంతా ఫుడ్ అంతా స్టోర్ అయ్యి ఉండేదాన్ని లూమెన్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఏ సెక్రెట్ చేస్తే చూద్దాం. Parietal cells produce Kussel intrinsic factor, need for absorption of vitamin B12 and hydrochloric acid. ఇక్కడ పెరైటల్ సెల్స్ అంటే ఏంటో చెప్తాను. ఇంకా ఇక్కడ పెరైటల్ సెల్స్ అన్న ప్రజెంట్ ఉన్నాయి కదా ఇలా ఆరెంజ్ కలర్లో హైలైట్ చేస్తూ వీటిని పెరైటల్ సెల్స్ అంటారు. ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న వాటిని ఈ పెరైటల్ సెల్స్ అన్నవి మనకు కసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ని సెక్రెట్ చేస్తాయి. ఇది విటమిన్ B12ని అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనకి ఎప్పుడైనా కొన్ని ఆపరేషన్స్ చేసేటప్పుడు గ్యాస్ట్రోవాసెక్టమీ అంటారు, అంటే స్టమక్నే మొత్తం బయటకు తీసేస్తారు. అప్పుడు ఆ పేషెంట్కి స్టమక్ని బయటకు తీసి ఈసోఫాగస్ని స్మాల్ ఇంటెస్టైన్ని రెండింటిని కనెక్ట్ చేస్తారు. స్టమక్ని బయటకు తీసేటప్పుడు ఎప్పుడైనా ఒక పేషెంట్కి ఆపరేషన్ జరిగితే కొన్ని ఆపరేషన్స్లోనే ఆ స్టమక్ అన్నది బయటకు తీసేస్తారు. స్టమక్ బయటకు తీసి ఆ ఈసోఫాగస్ని ఈ కింద ఉన్న స్మాల్ ఇంటెస్టైన్ రెండింటిని ఇలా కనెక్ట్ చేసేస్తారు. అప్పుడు ఆ పేషెంట్కి ఈ కసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్
ఇంజెక్షన్స్ ఇస్తారు. అవి విటమిన్ B12ని అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అలా స్టమక్ని తీసేయడాన్ని గ్యాస్ట్రోవాసెక్టమీ అంటారు. గ్యాస్ట్రోవాసెక్టమీ, అలా స్టమక్ తీసేయడాన్ని గ్యాస్ట్రోవాసెక్టమీ అంటారు. ద చీఫ్ సెల్స్ సెక్రేట్ పెప్సినోజన్, ప్రోరెనిన్. ఇవి కూడా డైజెషన్లో చాలా ఇంపార్టెంట్. ద చీఫ్ సెల్స్ సెక్రేట్ పెప్సినోజన్, ప్రోరెనిన్ అండ్ గ్యాస్ట్రిక్ లైపేస్. ఇవి కూడా ఎంజైమ్సే, మన డైజెషన్లో హెల్ప్ అవుతాయి. మన ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లో వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఏవేవి వీటిని సెక్రేట్ చేస్తాయి అన్నది మాత్రం తెలుసుకుంటే నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్ అవుతాయి. ద సెక్రేషన్స్ ఆఫ్ మ్యూకస్, పెరైటల్ అండ్ చీఫ్ సెల్స్ ఫార్మ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ విచ్ టోటల్స్ 2000 to 3000 ml per day. ఈ లేయర్స్, ఈ మ్యూకస్ సెక్రేషన్స్ ఇవన్నీ కలిపి 2000 to 3000 ml అనేవి సెక్రేట్ అవుతుంది మన స్టమక్లోకి, మన ఇంటెస్టైన్లోకి. ఫంక్షన్స్ ఆఫ్ స్టమక్, మన స్టమక్ చేసే ఫంక్షన్స్ ఏంటి? ఫుడ్ని స్టోర్ చేయడం, ప్రోటీన్స్ని డైజెస్ట్ చేయడం. ప్రోటీన్స్ని డైజెషన్ అనేది ఇక్కడే బిగిన్ అవుతుంది స్టమక్లోనే. సెక్రేషన్ ఆఫ్ HCl, ఫుడ్లోనే ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా, మనం సపోజ్ పెరుగన్నం తిన్నాం అనుకోండి, లాక్టోబాసిలస్ అన్న మైక్రో ఆర్గానిజం అన్నది పెరుగులో ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయడం కానీ. సెక్రేషన్ ఆఫ్ కసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్, ఇందాక చెప్పాను కదా, కసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ విటమిన్ B12ని అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అబ్జర్ప్షన్ ఆఫ్ సెర్టెన్ సబ్స్టెన్సెస్ లైక్ వాటర్, సింపుల్ షుగర్స్ అండ్ ఆల్కహాల్. అవును, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. అబ్జార్ప్షన్ ఆఫ్ సెర్టెన్ సబ్స్టెన్సెస్, వాటర్, సింపుల్ షుగర్, కొన్ని అన్నవి డ్రగ్స్ అంటే మనకి ఈ డైజెషన్ అంతా కంప్లీట్ అయ్యి అలా ఇంటెస్టైన్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళే దగ్గర అబ్జార్బ్ జరగదు. మొత్తం కొన్ని అయితే నోట్లోనే అబ్జార్ప్షన్ అన్నది జరిగిపోతుంది. ఇంకొన్ని అయితే స్టమక్లోకి వచ్చిన తర్వాత, సపోజ్ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటే అది స్టమక్ నుంచి అబ్జార్ప్షన్ అనేది జరిగిపోతుంది. మనం ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఇంకేమైనా ఫ్యాట్ కంటెంట్ అన్నది తీసుకుంటాం, సపోజ్ చిప్స్ కానీ, పిక్కలు కానీ. ఇవి ఎందుకు తీసుకుంటాం అంటే ఆల్కహాల్ అన్నది అబ్జార్ప్షన్ అనేది స్లో చేయడం కోసం స్టమక్లోని. ఒకవేళ ఆల్కహాల్ అనేది మొత్తం అంతా ఒకేసారి అబ్జార్ప్షన్ అనేది జరిగిపోయింది అనుకోండి, లివర్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువైపోద్ది. అందుకే మనం దాంతోపాటు ఫ్యాట్స్ కానీ ఏమైనా తీసుకుంటాం. ఇలా ఫ్యాట్స్ ఏమైనా తీసుకునేటప్పుడు ఆల్కహాల్ అబ్జార్ప్షన్ అనేది స్లో అవుతుంది, డిలే అవుతుంది, అలా మెల్లిగా జరుగుతుంది, ఒకేసారి స్పీడ్ జరగకుండా. అందుకే సెర్టెన్ డ్రగ్స్ అనేవి మనం వెంటనే తీసుకోగానే అది మౌత్ నుంచి అబ్జర్వ్ అయిపోతాయి కాబట్టి బ్లడ్ వెజల్స్లోకి మనకు వెంటనే ప్రభావాన్ని చూపిస్తాయి. ఆల్కహాల్ కూడా మనకు స్టమక్లోకి వెళ్ళంగానే అబ్జర్వ్ అయిపోద్ది కాబట్టి వెంటనే మనకు ప్రభావం చూపిస్తుంది. కొన్ని ఫుడ్స్ అనేవి మనకి పూర్తిగా డైజెషన్ జరిగి స్టమక్ ఇంటెస్టైన్లోకి వెళ్ళినంత వరకు మనకు ప్రభావం చూపించు. అందుకని వాటికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు కొంచెం ఫ్యాట్స్ ఎందుకు తీసుకుంటారని. స్టమక్లో మోస్ట్ ఇంపార్టెంట్ అదే స్టమక్ లేయర్స్ అన్నవి చెప్పాను కదా, ఈ అవుటర్ టు ఇన్నర్. బయట సిరోజా, మస్కులారిస్ లేయర్, సబ్ మ్యూకోజా అండ్ లాస్ట్ మ్యూకోజా. ఈ మ్యూకోజాలోనే ఈ జీ సెల్స్ ఇవన్నీ ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఇంకో ఈ పెరైటల్ సెల్స్, ఇది గ్యాస్ట్రిక్ పిట్. ఇంకో ఈ పార్ట్ గ్యాస్ట్రిక్ పిట్, ఇక్కడి నుంచి మనకి అన్నవి సెక్రేషన్స్ అన్నవి బయటికి వెళ్తాయి స్టమక్లోకి, ఈ పైకి. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇవే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, చీఫ్ సెల్స్, ఎండోక్రైన్ సెల్స్, సెక్రేట్ చేసే సెల్స్. ఈ స్టమక్ లేయర్స్, మనం ఇది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ లేయర్స్ చెప్పేటప్పుడు మాట్లాడుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ స్టమక్, కిల్స్ ప్యాథోజన్స్, పొటెంట్ కిల్లర్ ఆఫ్ టైఫాయిడ్ బ్యాక్టీరియా. అవును, మనం ఎప్పుడైనా ఈ కిల్స్ ప్యాథోజన్స్, మనం ఎప్పుడైనా ఈనో ఇలాంటి బేసెస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువగా ఈ బేసెస్ తీసుకునేటప్పుడు హెచ్సిఎల్ యాసిడ్ అన్నది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోవడం అంటే యాసిడ్ బేస్ రియాక్షన్ జరిగి వాటర్ సాల్ట్ ఫామ్ అయిపోతుంది. సో దట్ మన కడుపులోని యాసిడ్ అనేది ఎక్కువ ప్రెసెంట్ అయ్యి ఉండదు. మనం ఎక్కువ యాంటాసిడ్స్ అంటారు చూడండి, ఈనో ఇంకా బేకింగ్ సోడా కలుపుకొని తాగడం కానీ, మనకి ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు అలాగే ఎక్కువ యాంటాసిడ్స్ తీసుకునేటప్పుడు మన హెచ్సిఎల్ సెక్రేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అలా యాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువగా, అంటే ఒక్కోసారి తీసుకున్నా పర్లేదు, మరీ ఎక్కువగా తీసుకుంటే అప్పుడు మన స్టమక్లోని హెచ్సిఎల్ కంటెంట్ అన్నది తగ్గిపోద్ది. ఈ హెచ్సిఎల్ కంటెంట్ అనేది మెయిన్లీ మన కడుపులోకి వచ్చిన టైఫాయిడ్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ యాంటాసిడ్స్ ఎక్కువ తీసుకుంటామో ఈ హెచ్సిఎల్ అనేది ఆ టైఫాయిడ్ బ్యాక్టీరియాని కిల్ చేయలేదు, ఎందుకంటే సెక్రేషన్ ఎక్కువ జరగదు మన యాంటాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. అప్పుడు మన
కి టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి. అందుకే లిమిట్లో తీసుకోవాలి, ఎప్పుడో జస్ట్ ఒకసారి. అంతేగాని ప్రతిసారి యాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల మనకు చాలా డేంజరస్ పరిణామాలు ఫ్యూచర్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ కిల్లర్ ఆఫ్ టైఫాయిడ్ బ్యాక్టీరియా హెల్ప్స్ ఇన్ ఐరన్ అబ్జార్ప్షన్. స్టమక్లోనే ఐరన్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. యాక్టివేట్స్ పెప్సినోజన్ అండ్ ప్రోటీన్. ఇది మన డైజెషన్, ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్, అంటే డైజెషన్ మన ఫుడ్లోకి వచ్చిన ప్రోటీన్స్ ఇవన్నీ ఎలా డైజెషన్ జరుగుతాయి అన్నట్లో పెప్సినోజన్ని ప్రోటీన్గా మారడం, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు పెరైటల్ సెల్స్ ఎలా హెచ్సిఎల్ యాసిడ్ రిలీజ్ చేస్తాయని చెప్పాను కదా. ఇవి మనకి, ఇది ఒక సెల్ అనుకోండి, ఇవి బయటికి డైరెక్ట్గా హెచ్సిఎల్ రిలీజ్ చేయవు. H+ అయాన్స్ని వేరేగా, Cl- అయాన్స్ని వేరేగా రిలీజ్ చేస్తాయి. ఈ రెండు బయటికి ఆ స్టమక్లోకి వచ్చిన తర్వాత రెండు కలిసి హెచ్సిఎల్గా మారుతాయి. లైనింగ్ ఆఫ్ స్టమక్ రిమైన్స్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హెచ్సిఎల్ డ్యూ టు థిక్ కోటింగ్ ఆఫ్ మ్యూకస్. ఈ మ్యూకస్ అన్నది ప్రతి 2 డేస్కి ఒకసారి అలాగా క్లియర్ అవుతూ చేంజ్ అవుతూ ఉంటుంది. మన ఇంటెస్టైన్లోని కొత్త మ్యూకస్ లేయర్ అన్నది ఏర్పడుతుంది. ఇది మన హెచ్సిఎల్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్ల మన స్టమక్ ఏ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంటెస్టైనల్ గ్లాండ్స్. మన ఇంటెస్టైన్ లోపల ఉండే గ్లాండ్స్ ఏంటంటే, ఇంటెస్టైన్లో ఆ లేయర్స్ లోపల కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఫస్ట్ బర్నర్స్ గ్లాండ్ అండ్ క్రిప్స్ ఆఫ్ లైబార్కమ్. The secretion of Barnard's gland along with crypts of Leiborknum constitutes the intestinal juice or succus centricus. Intestinal juice ని succus centricus అంటారు. ఇది మనకి డియోడెనమ్లో రిలీజ్ అవుతుంది మ్యాక్సిమం. ఇది మనకి యాసిడ్ కంటెంట్ వచ్చింది కదా స్టమక్ నుంచి, దాన్ని న్యూట్రల్ చేయడానికి ఇది pH లెవెల్ అనేది దీనిది ఎక్కువగా ఉంటుంది. 7.5 to 8 ఉంటుంది. సో దట్ ఆ యాసిడ్ అనేది కొంచెం న్యూట్రల్ అయ్యి 4-5 లెవెల్కి రీచ్ అవుతుంది ఆ pH అన్నది. ఇవి బర్నర్స్ గ్లాండ్స్, ఈ క్రిప్స్ ఆఫ్ లైబార్కమ్ సెల్స్. ఇవి ఇంటెస్టైన్ లోపల ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సక్కస్ సెంట్రికస్ కంటైన్స్ పెప్టిడైజెస్ such as tripeptidases, dipeptidases, aminopeptidases, disaccharidases such as sucrase, maltase and lactose. ఈ ఏజెస్, ఓజ్ అని ప్రెజెంట్ అయి ఉన్నాయి కదా. ఈ ఏజ్, ఓజ్ అంటే వాటిని బ్రేక్ చేస్తుందని. ఇప్పుడు లాక్టోజ్ అంటే లాక్టోజ్ అంటే మిల్క్ షుగర్ని బ్రేక్ చేస్తుందని. లాక్టమ్ అంటే మిల్క్ షుగర్. మాల్టోజ్ అంటే మాల్ట్ షుగర్ని బ్రేక్ చేస్తుందని. ఈ డైసాక్రిడేజెస్ అంటే డైసాక్రేట్స్, 2 సాక్రేట్స్ ప్రజెంట్ అయ్యి ఉన్న షుగర్ని బ్రేక్ చేస్తుంది. అమైనోపెప్టిడైజెస్ అంటే అమైనో యాసిడ్స్ అంటే అమైనో యాసిడ్స్ని బ్రేక్ చేస్తుంది, అమైనో బాండ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది. డైపెప్టిడైజెస్ 2 పెప్టైడ్ బాండ్స్ ఉన్న వాటిని బ్రేక్ చేస్తుంది. పెప్టైడ్స్ అంటే ప్రోటీన్స్ మధ్య ఉన్న బాండ్స్ని పెప్టైడ్ బాండ్స్ అంటారు. ఈ ట్రైపెప్టిడైజెస్ని బ్రేక్ చేస్తుంది. అలాగే ఈ డైజెషన్ అనేది జరుగుతుంది. మన ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లో దీని గురించి తెలుసుకుంటాం నెక్స్ట్ వీడియో కాకుండా ఆ నెక్స్ట్ వీడియోలో. ఇట్ ఆల్సో హ్యాస్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఇంటెస్టైనల్ లైపేజ్ అండ్ ఎంజైమ్ యాక్టివేటర్ ఎంట్రోకైనేజ్. ఈ ఎంట్రోకైనేజ్ అనేది మెయిన్ ఎంజైమ్ యాక్టివేటర్. ఇది మ్యాక్సిమం ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. మనకి ఎంజైమ్స్ అనేవి డైరెక్ట్గా యాక్టివేటెడ్ స్టేట్లో రిలీజ్ అవ్వవు. అవి లోపలికి వచ్చిన తర్వాత ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయి. అవి యాక్టివేట్ స్టేట్లోకి మారుతాయి. ప్యాంత్ సెల్స్ లైనింగ్ ద బేస్ ఆఫ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ సెక్రేట్ లైసోజైమ్ విచ్ కిల్స్ బ్యాక్టీరియా. ప్యాంత్ సెల్స్ అన్నవి మన ఇంటెస్టైనల్ లైనింగ్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఇలా వెళ్ళయి ఉన్నాయంటే ఆ వెళ్ళయి కింద ఇక్కడ ఇలా ప్రజెంట్ అయ్యి ఉంటాయి ప్యాంత్ సెల్స్. ఆ ప్యాంత్ సెల్స్ అన్నవి లైసోజైమ్ సెక్రేట్ చేస్తాయి. లైసోజైమ్ అంటే ఫస్ట్ మౌత్లో సెలైవా సెక్రేట్ చేసింది, అది అమలై అక్కడ లైసోజైమ్ ఉన్నది కదా, ఇది దానికన్నా స్ట్రాంగ్ లైసోజైమ్. దట్ ఎస్కేప్ ఫ్రమ్ స్టమక్ యాసిడ్. స్టమక్ యాసిడ్ నుంచి ఎస్కేప్ అయిన బ్యాక్టీరియా అంతటిని లైసోజైమ్ కిల్ చేస్తుంది. ప్యాంత్ సెల్స్. ఇంటెస్టైనల్ వాల్ హ్యాస్ సమ్ స్టెమ్ సెల్స్ విచ్ ఈ స్టెమ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెన్యూయింగ్ ఎపిథీలియల్ సెల్స్ లాస్ట్ ఇన్ ఇంటెస్టైనల్ ఎపిథీలియం. The pant cells are believed to play an important role in protection of those cells. ప్యాంత్ సెల్స్ అనేవి లైసోజైమ్ సెక్రేట్ చేయడమే కాకుండా ఈ స్టెమ్ సెల్స్ని ప్రొటెక్ట్ చేయడం కూడా దీని పని అని అనుకుంటున్నారు. ఇంకా కన్ఫామ్గా తెలియదు. ఎపిథీలియల్స్, ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఈ పైన ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయి కదా స్టమక్లోని, అవి ఏమైనా డ్యామేజ్ అయినా ఏమైనా జరిగినా మన ఇంటెస్టైనల్ ట్రాక్ట్లోని వాటిని మళ్ళీ రీప్లేస్ చేయడం కోసం ఈ స్టెమ్ సెల్స్ అనేవి అక్కడ ప్రజెంట్ అయ్యి ఉంటాయి.
ఓకే, ఇంక వీడియో ఎండ్కి వచ్చింది, అయిపోయింది వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మనకి లివర్ గురించి, ప్యాంక్రియాస్ గురించి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లివర్ ఫంక్షన్స్ ఏంటి వాటిలన్నిటి గురించి. ఆ లివర్లో మన 85% డ్యామేజ్ అయినా సరే మళ్ళీ ఆ 85%ని చాలా స్పీడ్గా రీకవర్ చేసి రీజనరేట్ చేసుకోగలదు. ఈ వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, లైక్ అయినా డిస్లైక్ అయినా చేయండి, పర్లేదు. సో దట్ నేను ఇంకా బాగా చెప్పాలని తెలుస్తుంది నాకు. కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే కామెంట్ చేయండి. ఏమైనా టాపిక్ సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మీరు కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వీడియోని షేర్ చేయండి, ఇది మ్యాక్సిమం అందరికీ యూస్ఫుల్ అవుతుంది. డైజెషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడం. సో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే.